అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా బాధ్యత లేని పర్యటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగానే యాత్రలు చేయలేక కాదు, అడుగడుగున ఆగుతూ జనాల్ని సమీకరించుకుని వేల మంది బలం ఉంది మాకు అనేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో మనం ఊహించవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్ లేకపోతే ఒక రాజకీయ కార్యక్రమం అంటే రాజకీయ కార్యక్రమం, పరామర్శ అంటే పరామర్శ, ఒక విజ్ఞతతోటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లైనా, పరామర్శ అయినా, లేకపోతే కాలు కదిపితే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాతరలాగా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్రంలో మిగతా ప్రజానీకానికి అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇది బాధ్యత లేనటువంటి పర్యటనలు. మరొకటి, ఈ పర్యటనల్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేటటువంటిది అడుగుతున్నాం. అంబటి రాంబాబును పరామర్శించారు, జోగి రమేష్ ను పరామర్శించారు. వారు మాట్లాడినటువంటి బూతులు మా పార్టీ సంస్కృతి కాదు అనేటటువంటిది ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా? ఆ రోజు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అసెంబ్లీలో మిగతా వాళ్ళు కానీ భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వి ఆనందించారు తప్ప ఈ బూతులు మాట్లాడే పరిస్థితి మాది కాదు అనేటటువంటిది ఎందుకు మీరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేకపోయారు? వరా రవీంద్రారెడ్డిని వెనకేసుకొచ్చారు, ఈ రోజు అంబటి రాంబాబుని వెనకేసుకొస్తున్నారు, జోగి రమేష్ ని వెనకేసుకొస్తున్నారు. అంటే వైసీపీ పార్టీ బూతుల సంస్కృతి కలిగినటువంటి పార్టీ, సమర్థించేటటువంటి పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు 1000కి 1,00,000 సార్లు చెప్పకనే చెప్తున్నారు. ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి విషయం. మరొకటి, ఈయన జనం ముందు చేతులెత్తి దండం పెట్టే ముందు ఒకటి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చేతులు ఎత్తి మొక్కే ముందు ఆ దేవుడి ముందు, అదేవిధంగా కోట్లాది మంది ఆంధ్ర ప్రజల ముందు తిరుమల లడ్డూ విషయంలో మీ పాలనలో ఎందుకు ప్రసాదాన్ని ఒక విష రసాయనాలతో నింపారనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పాలనలో జరిగినటువంటి కాలకూట విషం తిరుపతి బాలాజీ లడ్డూ పేరుతోటి మొత్తం దేశమంతా పంచారే, దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా మీరు మంది మార్బాలన్నీ పోగేసుకుని నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి కాదు, 11 స్థానాలకి పడిపోయి జవాబుదారితనంగా ఉన్నటువంటి నాయకుడు. మీ పాలనలో జరిగినటువంటి పాపాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే దాని మీద ఒక్కరోజు కూడా ప్రజల ముందు మాట్లాడరు, మీడియా ముందు మాట్లాడరు. ఎదురుదాడి తప్ప ఒక్క ఆరోపణకి, ఒక్క ఆధారాలకి మీరు ఈ రోజున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఏంటి? మీరు బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? ప్రజల అభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? లేకపోతే సిట్ నివేదికల్ని, సిబిఐ నివేదికల్ని అన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? మీ మందబలం అనేటటువంటి దాన్ని ఏదో చూపిస్తూ మొత్తం మీ చుట్టూ కూడా ఒక భ్రమణ రాజకీయాన్ని తిప్పుతా ఉన్నారు. ప్రజల ముందు మీరు ఎప్పటికప్పుడు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం, కల్తీ లడ్డు విషయం మీరు సమాధానం చెప్పండి. అదేవిధంగా బూతుల సంస్కృతి మీ పార్టీదా? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా బాధ్యత లేని పర్యటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగానే యాత్రలు చేయలేక కాదు, అడుగడుగున ఆగుతూ జనాల్ని సమీకరించుకుని వేల మంది బలం ఉంది మాకు అనేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో మనం ఊహించవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్ లేకపోతే ఒక రాజకీయ కార్యక్రమం అంటే రాజకీయ కార్యక్రమం, పరామర్శ అంటే పరామర్శ, ఒక విజ్ఞతతోటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లైనా, పరామర్శ అయినా, లేకపోతే కాలు కదిపితే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాతరలాగా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్రంలో మిగతా ప్రజానీకానికి అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇది బాధ్యత లేనటువంటి పర్యటనలు. మరొకటి, ఈ పర్యటనల్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేటటువంటిది అడుగుతున్నాం. అంబటి రాంబాబును పరామర్శించారు, జోగి రమేష్ ను పరామర్శించారు. వారు మాట్లాడినటువంటి బూతులు మా పార్టీ సంస్కృతి కాదు అనేటటువంటిది ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా? ఆ రోజు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అసెంబ్లీలో మిగతా వాళ్ళు కానీ భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వి ఆనందించారు తప్ప ఈ బూతులు మాట్లాడే పరిస్థితి మాది కాదు అనేటటువంటిది ఎందుకు మీరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేకపోయారు? వరా రవీంద్రారెడ్డిని వెనకేసుకొచ్చారు, ఈ రోజు అంబటి రాంబాబుని వెనకేసుకొస్తున్నారు, జోగి రమేష్ ని వెనకేసుకొస్తున్నారు. అంటే వైసీపీ పార్టీ బూతుల సంస్కృతి కలిగినటువంటి పార్టీ, సమర్థించేటటువంటి పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు 1000కి 1,00,000 సార్లు చెప్పకనే చెప్తున్నారు. ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి విషయం. మరొకటి, ఈయన జనం ముందు చేతులెత్తి దండం పెట్టే ముందు ఒకటి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చేతులు ఎత్తి మొక్కే ముందు ఆ దేవుడి ముందు, అదేవిధంగా కోట్లాది మంది ఆంధ్ర ప్రజల ముందు తిరుమల లడ్డూ విషయంలో మీ పాలనలో ఎందుకు ప్రసాదాన్ని ఒక విష రసాయనాలతో నింపారనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పాలనలో జరిగినటువంటి కాలకూట విషం తిరుపతి బాలాజీ లడ్డూ పేరుతోటి మొత్తం దేశమంతా పంచారే, దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా
మీరు మంది మార్బలాన్ని పోగేసుకుని నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి కాదు, 11 స్థానాలకి పడిపోయి జవాబుదారీతనంగా ఉన్నటువంటి నాయకుడు. మీ పాలనలో జరిగినటువంటి పాపాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే దాని మీద ఒక్కరోజు కూడా ప్రజల ముందు మాట్లాడరు, మీడియా ముందు మాట్లాడరు. ఎదురుదాడి తప్ప ఒక్క ఆరోపణకి ఒక్క ఆధారాలకి మీరు ఈ రోజున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఏంటి? మీరు బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? ప్రజల అభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? లేకపోతే సిట్ నివేదికల్ని, సిబిఐ నివేదికల్ని అన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ పోతారా? మీ మందబలం అనేటటువంటి దాన్ని ఏదో చూపిస్తూ మొత్తం మీ చుట్టూ కూడా ఒక భ్రమణ రాజకీయాన్ని తిప్పుతా ఉన్నారు. ప్రజల ముందు మీరు ఎప్పటికప్పుడు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం, కల్తీ లడ్డు విషయం మీరు సమాధానం చెప్పండి. అదేవిధంగా బూతుల సంస్కృతి మీ పార్టీదా?